2026లో మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క నిమిషం ఆగండి. మన ఈ ఛానెల్‌లో రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రీసెంట్‌గా కొన్ని వ్యాలిడ్ అండ్ హెల్ప్‌ఫుల్ వీడియోస్ అయితే చేశాం. అందులో ముఖ్యంగా రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఎవరు ఎలాంటి ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అర్హత ఉన్నవాళ్ళు, ఎవరు ఎలాంటి ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని చెప్పి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మార్కెట్స్ గతంలో మార్కెట్ ఎలా రే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్, దాని సక్సెస్ రేట్, 2026లో మార్కెట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో షేర్ చేయడం జరిగింది. మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు సరైన అవగాహన, సరైన ఎడ్యుకేషన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు సరైన అవగాహన లేక, సరైన అడ్వైజ్ లేక చాలామంది చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ రిటర్న్స్ రాకుండా లేదా లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది. అవన్నీ దూరం చేయడానికి అండ్ ఇన్వెస్టర్స్‌కి మరింత బెటర్ అడ్వైజ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్పి మనం పదే మంచి వీడియోస్ అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 2026లో ఒకవేళ మీరు హైదరాబాద్ జోన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి, ఆ ప్రాపర్టీ ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, దానికి సంబంధించిన మొత్తం అవగాహన అండ్ అడ్వైజరీ ప్లానింగ్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి 2020కి ముందు మీరు ప్లాట్ కొంటే ఆ ప్లాట్‌లో మంచి ప్రాఫిట్ వచ్చింది. కానీ 2022 తర్వాత ప్లాట్ తీసుకుంటే అక్కడ గ్రోత్ అయితే రావట్లేదు. 20కి ముందు మీరు ప్లాట్ లోన్‌లో వచ్చిన డబ్బులతో కొనుక్కున్న ప్రాబ్లం లేదు. కానీ 23 తర్వాత లోన్ తీసుకుని ప్లాట్ కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రతి ప్రోడక్ట్‌కి టైం అంటూ, స్ట్రాటజీ అంటూ మారిపోతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు 2026లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోవాలి అండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ యొక్క బడ్జెట్, మీ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ అన్నీ తెలుసుకొని మీకు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు మంచి వెల్త్ క్రియేషన్ జరుగుతుందని చెప్పి మీకైతే మేము అడ్వైజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. జనవరి అండ్ ఫెబ్ మంత్లో కండక్ట్ అయిన ఇన్వెస్టర్స్కి అండ్ ఫాలోవర్స్కి డెఫినెట్లీ మా యొక్క సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ యొక్క వెల్త్ క్రియేషన్ని 2026లో అయినా పెంచుకోండి. 2026లో మీరు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది ఇక మీ చేతుల్లో మాత్రమే ఉంది.